మీ అందరికీ నేను కనిపిస్తున్నానా? కనిపిస్తాను కానీ నేను చచ్చిపోయి చాలా కాలమైంది. ఒక నలుగురి వల్ల నేను చచ్చిపోయానండి. నేను చచ్చిపోయానంటే దాని అర్థం నా కోసం నేను బ్రతకట్లేదు అని, అంటే ఆ నలుగురు కోసం బ్రతుకుతున్నాను అని. చిన్నప్పుడు స్కూల్లో రే మంచి మార్కులు తెచ్చుకోవాలరా లేకుంటే నలుగురు ఏమంటారు అని మా అయ్య అంటే ఏమున్నది ఆ నలుగురు కోసం అని చెప్పేసి ఎంతో కొంత అట్లా చదువుకున్నా. చదివితే చదివినావు గానీ జాబ్ లేకుండా ఇట్లా బేకార్గా లేక అటు ఇటు తిరిగితే నలుగురు ఏమనుకుంటారా అన్నాడు. సరే నా నలుగురు కోసం అని చెప్పేసి జాబ్ తెచ్చుకున్నా. ఆ తరువాత ఆ నలుగురు కోసము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ నలుగురు మళ్ళీ ఏమనుకుంటారు అని పిల్లల్ని కూడా కనాల్సి వచ్చింది. అసలు నాకు ఇప్పటికీ సమజ్ అయితే లేదు, నా లైఫ్ ని కంట్రోల్ చేయడానికి ఆ నలుగురు ఎవర్రా భయ్? జనరల్ గా మనం పోయిన తర్వాత నలుగురు మోస్తారంటారు కానీ మనం బతికున్నప్పుడు కూడా నలుగురు మోస్తూనే ఉంటారు. ఆ నలుగురు నాకు దొరకాలే, నేను అలా నరకాలే. నా 10th క్లాస్ లో నానా సంఖ్యలు నాకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. నలుగురు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారా అన్నాడు మా నాన్న. కానీ ఆ నలుగురే నన్ను సంఖ్య నాకిస్తారన్న సంగతి నాకు తెలియదండి ఆ రోజు. ఆ తర్వాత ఇంటర్లో నాన్న నేను బైపీసీ తీసుకుంటాను అన్నాను. లేదు లేదు ఎంపీసీనే తీసుకోవాలి అన్నాడు. ఓరయ్యా నాకు లెక్కలంటేనే పిక్కలు వణుకుతాయి, నేను ఎంపీసీ తీసుకొని ఏం చేయాలి అన్నాను. మా నోళ్ళ పిల్లగాళ్ళందరూ ఎంపీసీనే తీసుకున్నారు, నువ్వు కూడా ఎంపీసీనే తీసుకోవాలి లేదంటే నలుగురులో నా ఇజ్జత్ పోతుంది అన్నాడు. ఇక చేసేదేమున్నది ఆ నలుగురు కోసం ఎంపీసీ తీసుకున్నా. ఇంకేమన్నది అన్ని సబ్జెక్టులు పీకినాయి. ఫెయిల్ అయ్యి నలుగురులో నా ఇజ్జత్ దిత్తవారా హౌలే అని బెల్ట్ దిగేదాకే కొట్టిండండి ఆ నలుగురులా. కానీ నేను ఫెయిల్ అయ్యిందే ఆ నలుగురు వల్లని మా అయ్యకి ఎందుకు అర్థం కాలేదు? మరిక లాభం లేదని నలుగురికి తెలియకుండా కాపీ కొట్టి ఆ నలుగురి కోసం నేను ఇంటర్ పాస్ అయిపోయాను. ఆ మధ్య మా తమ్ముడు చాలా కష్టపడి చదివి ఎస్ఐ జాబ్ కొట్టాడు. ఎప్పుడు ఇంటికి రాని చుట్టాలందరూ ఇంటికి వచ్చి కంగ్రాట్స్ 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 అని చెప్పారండి. అప్పుడు మా అమ్మ వచ్చి రే ప్రణవ్ మీ బాబాయ్ మంచి సంబంధం తెచ్చాడరా 20 లక్షలు ఇస్తారట. నాకెవడమ్మా 20 ఇచ్చేది? నీకు కాదురా తమ్ముడికి. అయితే వాడినే చేసుకోమను. అంటే నీకు పెళ్లి కాకుండా వాడికి పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారు అని. అంటే అమ్మ మీరు నన్ను మీకోసం కన్నారా లేకుంటే నలుగురు కోసం కన్నారా?